ఇంగ్లాండ్తో మన హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మన టీమిండియా డే 1లో అద్భుతమైన పోరాటం చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళ బ్యాటింగ్లో 50+ పార్ట్నర్షిప్స్ రెండే వచ్చాయి. వాళ్ళు బాల్ ఆడతారనుకుంటే మన చేత బాల్ ఆడించారు. బాల్ అంటే ఏంటో మన వాళ్ళు చూపించారు. మన ఇండియన్ స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లాండ్ 64.3 ఓవర్లకి 246 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళ బ్యాటింగ్లో బెన్ స్టోక్స్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 88 బాల్స్ ఫేస్ చేసిన స్టోక్స్ 70 పరుగులు చేసి ఇంగ్లాండ్ను ఆదుకున్నాడు. లేదంటే వాళ్ళ టీం 200 లోపే ఆల్అౌట్ అయిపోయేది. మన స్పిన్ మాంత్రికులు అశ్విన్ అండ్ జడేజాలు ఇద్దరు కూడా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. అక్షర్ కూడా లో ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. అండ్ ఫైనల్లీ బుమ్రా కూడా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పని ముగించాడు. మరి డే 1లో అయితే ఇంగ్లాండ్ ఆడిన బ్యాటింగ్ తీరు ఇలా ఉంది. నెక్స్ట్ బౌలింగ్లో అయినా సత్తా చాటుతారనుకుంటే అది లేదు. ఫాస్ట్ బౌలర్ అయిన మార్క్ వుడ్ చేత 2 ఓవర్లు వేయించాడు వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్. మిగిలిన 21 ఓవర్లు వాళ్ళ స్పిన్ బౌలర్సే వేశారు. జాక్ లీచ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. జాక్ లీచ్ తప్పిస్తే ఇంకే బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేసిందే లేదు. వాళ్ళ యంగ్ బౌలర్స్ అయిన హార్ట్లీ అండ్ రెహాన్ ఇద్దరు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ముఖ్యంగా హార్ట్లీ అయితే 9 ఓవర్లకి 63 పరుగులు ఇచ్చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం జైస్వాల్. బాల్ అంటే ఏంటో ఇంగ్లాండ్ వాళ్ళకి తిప్పి చూపించాడు. 70 బాల్స్లోనే 76 రన్స్ స్కోర్ చేసి 108 స్ట్రైక్ రేట్తో డే 1లో నాట్అవుట్గా నిలిచాడు. రోహిత్ శర్మ ఉన్నంతసేపు బాగానే ఆడాడు. 24 పరుగుల వద్ద స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన గిల్ స్టార్టింగ్లో కాస్త పేషియన్స్ చూపించాడు. 43 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లాండ్ బౌలింగ్కి కాస్త రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ కాస్త పాజిటివ్ ఇంటెంట్తో ఆడుతున్నట్లే కనిపిస్తుంది. లాస్ట్గా ఆడిన 9 ఇన్నింగ్స్లో తను పెద్దగా స్కోర్ చేసిందైతే లేదు. మరి డే 2లో ఎలా ఆడతాడనేది చూడాలి. జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరి పార్ట్నర్షిప్ డే 2లో కీలకంగా మారబోతుంది. ఇంగ్లాండ్ టీంలో 19 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. ఇంగ్లాండ్ టీంలో హార్ట్లీ అండ్ రెహాన్ అహ్మద్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కాబట్టి మొదట్లో కాస్త తడబడొచ్చు. మన ఇండియన్ పిచ్చెస్ వాళ్ళకి కొత్త కావచ్చు కాబట్టి డే 2లో కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇక మన వాళ్ళైతే డే 1 ఎండ్ అయ్యేసరికి 23 ఓవర్లకి 1 వికెట్ మాత్రమే కోల్పోయి 119 పరుగులు చేసి మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. ఇంకా 127 పరుగులు వెనకబడి ఉన్న మన టీమిండియా డే 2లో మంచి బ్యాటింగ్ చేసి కోహ్లీ లేని లోటు అనేది ఎక్కడా కూడా కనబడనివ్వకుండా చేస్తారేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, డే 1లో మన టీమిండియా కనబరిచిన డామినేషన్ అయితే. జైస్వాల్ సెంచరీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.